ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో గోంగూర, రొయ్యలు, కొబ్బరి ఎగురు. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 3 కప్స్, ఉడకబెట్టిన రొయ్యలు 1/2 kg, తురిమిన కొబ్బరి 1 కప్, ఆనియన్ ముక్కలు 1/2 కప్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కరివేపాకు, 2గా చీలుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని వేగేంత వరకు వేపించుకోవాలి. ఉడకబెట్టిన రొయ్యలు అంటే ఏం లేదండి, బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్లో పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఆ రొయ్యల్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా వాటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి కదండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ రొయ్యల్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాం. ఈ రొయ్యల్ని కూడా ఆయిల్లో బాగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలండి. ఇంతకు ముందు ఉడికించినప్పుడు దానిలో మనం ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ రొయ్యలన్నీ కూడా ఆయిల్లో పచ్చి స్మెల్ పోయి బాగా ఉడికేంత వరకు వేగేంత వరకు వేపించుకోవాలి. సరిగా వేగకపోతే నీచు వాసన అయితే వస్తాయండి. ఆ నీచు వాసన పోయేంత వరకు కూడా బాగా వేపించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలండి, అడుగు అంటకుండా ఉండడం కోసం. చూస్తున్నారు కదా, రొయ్యలు అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ రొయ్యలతో బాగా కలిసిపోయేలా కలుపుకొని ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు అంటకుండా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని వేపించుకుందాం. ఇప్పుడు రొయ్యలు బాగా వేగిపోయాయండి. ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసి కట్ చేసుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం కూరలో బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, గోంగూర మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ కారం, అలాగే 3 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. చాలామందికి గోంగూర రొయ్యలు అయితే తెలిసే ఉంటుంది, కానీ కొబ్బరి కాంబినేషన్తో అయితే తెలియదు కదండి. సో అందుకే ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, అంతా కూడా బాగా మగ్గిపోయింది. కొంచెం ఆయిల్ కూడా మనకి
పైకి కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూద్దాం. చూసారు కదా, ఇంకొంచెం వాటర్ అయితే ఉంది. సో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకున్నాం. ఈ రెసిపీ అయితే మా పిన్ని స్పెషల్ అండి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం ఎగిరిపోయింది. సో ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కొబ్బరి మొత్తం కర్రీలో కలిసే వరకు కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి, కొబ్బరి తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా, కొబ్బరి అంతా కూడా బాగా మగ్గిపోయి గుమగుమలు అయితే బయటకు వస్తున్నాయండి. మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్, దీంతో పాటు ఈరోజు చిలకడదుంప పులుసు అలాగే పప్పు మామిడికాయ కూడా మా రెసిపీస్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.